అది ఉరకని కోయిలాగా, దాని తాంబేలు వ్యవహారం ఉంటుంది, సున్నితం కోయిలాగా, మెత్తని కోయిలాగా, అలకటి కోయిలాగా అని అంటిది. ఇక చూడు కోయిలాగా ఏం కూర్చుందో చూడు. రాజకీయాల్లో రిజర్వేషన్లు అవసరం లేదు, కొత్త వేస్తని జముడిక మోత మొయ్యిలో మోగుతుంది. చూద్దాం కోయిలాగా ఇంకేమన్నదో. ఎటో బాయ్ ఇగోది విద్యా ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని, రాజకీయాల్లో అవసరం లేదని తెలంగాణ బీజేపీ పెబ్బ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. వికారాబాద్ జిల్లా బీజేపీ కార్యకర్త సమావేశంలో పాల్గొన్న కీలక వ్యాఖ్యలు చేసిండట. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల జాబితాలో ముస్లింలను ఎందుకు చేరుస్తున్నారని ప్రశ్నించారు. ఇంకా ఇదే తతంగం పొడుగు నుంచి పొడుగు దాకా. బీసీలకు ఇప్పటికే బీసీబీ, బీసీఈ, ఈబీసీ కింద రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని, రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో మాత్రమే ఉండాలని, రాజకీయాల్లో మాత్రం ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. మతం ఆధారంగా రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రం యూరియా ఇవ్వడం లేదు అని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, రైతుల ఇబ్బందులకు నిజమైన కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని దుయ్యబట్టారు. మార్క్ఫెడ్ ద్వారా యూరియా సరఫరా సరిగ్గా జరగడం లేదని, ఎరువుల దుకాణాల్లో యూరియా దొరక్కపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై నెట్టడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. వికారాబాద్ జిల్లాను అనంతగిరిగా మారుస్తా అనేది ఇంకోటి తెర మీద తీసుకొచ్చింది ఈ కోయిలాగా. మొత్తానికి ఇక పాడిన పాట వాడరా ఏదో అన్నట్టు సామెత బాగుంది. ఇక అదే పాట వాడుతున్నారు ఇప్పుడు. ఏం పాట? రాష్ట్రపతి దగ్గర బీసీ బిల్లు పెండింగ్లో పెట్టిరు, మీరు చేస్తారా చెయ్యరా, నెలల కొద్దిగా ఏళ్ళ కొద్దిగా ఇంకెన్నాళ్ళు నానబెడతారు, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వవలసిందే అనేదేమో కాంగ్రెస్ వాళ్ళ ఆపోచన. లేదు లేదు మీరు ముస్లింలను కూడా ఇళ్ళ చేర్చుకున్నారు, వాళ్ళని తొలగిరి, వాళ్ళ తోక కోస్తేనే మేము ఆ బిల్లుకు మద్దతు ఇస్తామని ఇప్పుడు వీళ్ళ రాగం, వాళ్ళ దోరాగం వీళ్ళ దోరాగం నడువంగా ఇక ఇదే సందురా అని మేము కూడా జనాల నాలుకల మీద నాట్యం ఆడాల మా పేరు అంటే మేము కూడా బీసీ రాగం ఎత్తుకోవాలని ఇక ఓ దిక్కు కవితమ్మ, ఇక ఇంకో దిక్కు బీసీ సంఘాల నాయకులు కొంతమంది, ఇక వాళ్ళు వీళ్ళు గుమ్మాయ జక్క ఇప్పుడు బీసీల పాట పాడుతుర్రు. ఆఖరికి వస్తాల కల్లా ఇప్పుడు ఈ కోయిలాగా ఏమంటుంది, రాజకీయాల్లో రిజర్వేషన్లు అవసరం లేదు అనేది కుండబద్దలు కొట్టి చెప్పుకొస్తుంది రామచంద్రయ్య కోయిలాగా. ఇలా విద్యా ఉద్యోగాలు మాత్రమే రిజర్వేషన్లు అవసరము, రాజకీయాల్లో మాత్రం రిజర్వేషన్లే వద్దనేది మొండిపాటు పట్టింది ఇగో ఈ కోయిలాగా, తూర్పు కోయిలాగా.